నువ్వు రాకపోతే రాకపోయావు, నన్ను వెళ్ళొద్దంటావేంటి? అప్పుడు నేను గొర్రెగాడిలాగా అవునా సరే అయితే నెక్స్ట్ పీరియడ్ వెళ్దాం అని చెప్పి వీడితో బయటకు వచ్చాను నేను. సరే అయిపోయిందా. నెక్స్ట్ డే వీడి దగ్గర కూర్చోకూడదు అనుకున్నా నేను. వీడి దగ్గర కూర్చోకూడదు అని చెప్పి ముందుకెళ్తే ఆడు ముందుకొచ్చేసి ఎందుకు ముందు కూర్చున్నావురా అన్నాడు. నేను ముందు కూర్చుంటా అన్నాడు. ముందు కూర్చోకూడదు, హెడ్ పెయిన్ వస్తుంది అన్నాడు. ఎందుకురా అంటే ఇలా చూడాలి కదా సార్ని, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ ఏముంటుంది అన్నాడు. ఏముంటుంది అని మిడిల్ లోంబ్లో గేటా అన్నాడు. వాడి గ్రేట్ అనుకున్నా నేను, వాడికి ఏదో తెలుసు అనుకున్నా నేను. బట్ వాడికి ఏం తెలీదు. నేను కాబట్టి చిన్నప్పుడే చెప్తారు ఇది సెరిబెల్లం, ఇంకోటి ఏంటి మెడుల్ లోబ్లోంగేటా అన్నాడు. మెడుల్ లోబ్లోంగేటా ఉంటుంది, దాని మీద స్ట్రెస్ ఎక్కువ పడుద్ది, ఎరుకొచ్చే సరే అని చెప్పి వెళ్ళి మిడిల్ బెంచ్లో కూర్చున్నా. ఇప్పుడు ఒక మేడం వచ్చింది క్లాస్లో, ఈ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడింది మేడం. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ క్లాసెస్, లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్సెల్వ్స్ అంది. ఒక్కొక్కడు ఇంట్రడక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంతలో క్లాస్లో ఒక అమ్మాయి బాగుంది, అందరూ ఆ అమ్మాయి కోసం వెయిటింగ్. ఆ పిల్ల ఎవరు ఏంటి ప్రతి ఒక్కడు లేకడు, సార్ మై నేమ్ ఇస్ సో అండ్ సో, ఐ లవ్ డ్రింకింగ్ ఆల్కహాల్, చాలా కాదు, ఐ లవ్ లిజనింగ్ మ్యూజిక్, మై హాబీ సార్ అని చెప్పి ఏవో చెప్తూ ఉన్నారు. ఇంతలో నన్ను లేపారు. మై నేమ్ ఇస్ అమర్, ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్ అన్న. మేడం ఫిల్మ్ మేకింగ్, దెన్ వై ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ అంది. ఏం తెలియదు, డబ్బులు కట్టిన ఇంట్లో వాళ్ళు, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతా అని చెప్పా. ఇంజనీరింగ్ చేయి బాగుపడతావు అన్నాడు. మేడం ఏమయ్యా ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పా. కూర్చున్నానా, అయిపోయిందా. వీళ్ళు లేసాడు, చెప్పాడు మేడం ఐ వాంట్ టు సీ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్ అన్నాడు. జస్ట్ సిట్ డౌన్ అంది. కేం మాట్లాడుకు నువ్వు కూర్చుండిపో. నాకు అప్పుడు అర్థమైంది, ఓ వీడు నాతోనే కాదు అందరితో ఇలాగే ఉన్నాడు, ఈజ్ హియర్ ఫర్ వైబ్స్ అనేది అప్పుడు తెలిసింది. ఇప్పుడు ఒక అమ్మాయి లేచింది, మ్యామ్ మై నేమ్ ఇస్ శిరీష. అందరూ సైలెంట్ అయిపోయారు, చూస్తున్నారు అందరూ శిరీష్ అని. ప్రతి ఒక్కడిని మేడం ఏ క్వశ్చన్, 5 years from now where do you see yourself, ఇదే క్వశ్చన్ అందరికి గుర్తింగేస్తుంది. ప్రతి ఒక్కడు కంప్లీట్ మై ఇంజనీరింగ్ అయ్యే చెప్తున్నాడు. ఈ పిల్ల 5 years from now I'll be pursuing my masters in University of California Berkeley అంది. ఆ అమ్మాయి అంత చక్కగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ అంటే ఈడు పక్క నుంచి ఆ బొక్కలే అన్నాడు. మొత్తం క్లాస్ అంతా నవ్వింది. ఆ మేడం అందరినీ తిట్టి ఇలాంటి ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళే పైకి వస్తారు అది ఇది అని అంది. ఇప్పుడు ఈ అమ్మాయి హట్ అయింది ఈడు బొక్కలే అనడం వల్ల కదా, హట్ అయింది కదా. ఈడు నన్ను రా హట్ అయిందంటావా అని నన్ను అడిగితే నాకేం తెలుసుద్ది, అసలు నీ పక్కన కూర్చోడమే దరిద్రం. అది కాకుండా మళ్ళీ హట్ అయిందంటావా అంటే నేను కొంచెం అయ్యా ఉంటుంది అని అన్నా. నేను దీనికి హట్ అయిపోతారా ఏమో రా, నాకు తెలియదు, అమ్మాయిలు కదా సెన్సిటివ్ ఉంటారు అని చెప్పా. అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అన్నాడు. నాకు తెలియదురా, నన్ను డిస్టర్బ్ చేయకుండా. నువ్వైతే ఏం చేస్తావు చెప్పు అన్నాడు. నేనైతే సారీ చెప్తారా అన్న. క్లాస్ అయిపోయింది, మేడం వెళ్ళిపోయి ఇంకోళ్ళు వచ్చే టైం ఉంటుంది కదా, ఈ గ్యాప్లో వెళ్ళిపోయాడు అమ్మాయిల దగ్గరికి. మన ఇండియాలో ఎంత పెద్ద చదువులు చదివినా అబ్బాయిలు ఇట్ అయిపోయి ఉంటారు, అమ్మాయిలు ఇట్ అయిపోయి ఉంటారు. నా మట్ట స్కూలు, ఇంటర్, కాలేజు, అసలు ఈ విభేదం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. వేర్ ఆర్ యువర్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఇక నువ్వు ఇక్కడ అక్కడ పెట్టు, కమ్యూనికేషన్ బాగా వస్తుంది. వెళ్ళడానికే భయం. ఇటు వెళ్ళిపోయి హాయ్ అన్నాడు. ఆ అమ్మాయి అలా చూసి ఇలా అంది. అమ్మాయిలు కళ్ళతో మాట్లాడతారు తెలుసా, ఈగినవలే అని అర్థం. ఇలానే ఇలా అంటే ఇలా ఐమూలగా చూసి ఇలా అంది, అంతే బ్రో. నాకు దాంట్లో 1000 బూతులు కనిపించినాయి. తిట్టంకా తిట్టు ఈ నా కొడుకు ఇలాగే జరగాలనుకుంటున్నా నేను. వచ్చు నేమ్ అన్నాడు. క్లాస్ అంతా ఎందుగా శిరీష అనగానే రీసౌండ్ వచ్చింది. శిరీష వాట్స్ యూ నేమ్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది బ్రో ఆ అమ్మాయి. మేము చదివేది ఇంజనీరింగు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది. అది నేనైతే హట్ అయిపోవాడిని. నేను ఇంకెప్పుడు మాట్లాడేవాడు ఆ అమ్మాయితో. 4 ఏళ్ళు అయినా సరే మొక్కం కూడా చూసేవాడు కదా, పరుగు పోయిందిగా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనేసిందిగా, ఇప్పుడు అని ఏడ్చేవాడిని. ఈడు అంతేనా అన్నాడు. అంతేనా ఏంట్రా, నిన్ను తల నిమిరి ముద్దు పెట్టుకుంటూ అనుకుంటా ఏంటి, అంతేనా అంట. ఇతర నేను చూస్తున్నాడు, వస్తే బాగుండేది. ఈలోపు సార్ వచ్చేస్తే అండ్ నా దగ్గరికి వచ్చాడు. ఎరా సారీ చెప్పావంటే సింహాలు సారీ చెప్పవు అన్నాడు. అక్కడితో ఆపలా.